హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను చెప్పింది విను. ఓం నమో వెంకటేశాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మార్నింగ్ లేవగానే కొంచెం లేట్ అయింది. నేను లేచేసరికి మా పనావిడ మేబీ నేను లేట్ అవుతుంది అని అనుకున్నారో ఏమో, అప్పటికి నన్ను లేపడానికి ట్రై చేసిన నేను లేవలేకపోయాను. ఇంకా ఆవిడే బయట ముగ్గు వేశారు, చాలా బాగా చేశారు. ఇంకా అక్కడి నుంచి నేను కిచెన్లోకి వచ్చేసాను. లాస్ట్ టైం నేను బెల్లంలో కొంచెం ఇబ్బంది పడ్డాను కదా ఆ బెల్లంతో. నేను ఇంకా కొత్త బెల్లం అంటూ ఏమీ ఫ్రెష్గా తీసుకోలేదు. ఆ బెల్లంలోనే కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న తర్వాత బియ్యం పిండిలో ఆ బెల్లం పానకంలా ఏదైతే చేసుకున్నానో అది నేను ప్రమిదల కోసం మిక్స్ చేసుకుంటూ నేను ప్రమిదలు చేస్తున్నాను. ఒకసారి చూడండి. నేను యాక్చువల్లీ ప్రతి వీక్ కూడా నేను ఆవు నెయ్యి వేస్తాను, కానీ ఈసారి నాకు ఎందుకో అనిపించింది ఆవు నెయ్యి లేకుండా చేద్దామని. ఎందుకంటే ఇంట్లో ఆవు నెయ్యి నిండుకుంది, అందుకని చెప్పి నేను మర్చిపోయాను నైట్. ఇంకా నేను ఆవు నెయ్యి లేకుండా చేద్దామని చెప్పి ఇంకా నేను మిల్క్ కూడా వేయలేదు. లాస్ట్ 2 వీక్స్ నేను మిల్క్ కూడా వేశాను. ఈసారి అంటే అందరూ అన్నీ కలిగి చేస్తారు అని లేదు కదా, ఎవరికి కలిగింది వాళ్ళు చేస్తారు. ఫస్ట్ 2 వీక్స్ నాకు కలిగింది నేను చేశాను. ఈ వీక్ నాకు కలగలేదని కాదు, కానీ ఏమో ఇలా చేద్దాము. ఇంక అప్పటికప్పుడు నేను ఆర్డర్ పెట్టుకున్నా సరే అది రావడానికి మినిమం 15-20 మినిట్స్ పట్టొచ్చు. ఆ టైంకి నాకు దీపం పెట్టడం లేట్ అవుతుందని చెప్పి నేను ఇంకా ఉన్న దాంట్లోనే సర్దుకుందామని చెప్పి నేను చేశాను. ఏదైనా భగవంతుడే ఉన్నాడు, మంచైనా చెడైనా. ఇంకిలా నేను ప్రమిదల కోసం అయితే మిక్స్ చేసుకున్నాను. అది తీసి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకొని. అందులో ఇంకా తర్వాత నేను పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని కడిగేసి అది కొంచెం మళ్ళీ వాటర్ వేసి అక్కడ పెట్టేశాను, ఎందుకంటే మనం వడపప్పు పెడతాం కదా అందుకని. ఇప్పుడైతే నేను పీటను తీసుకున్నాను. ఇంక ఈ పీట నేను టోటల్గా 7 శనివారాల కోసమే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇంకా మొత్తం పీట అంతా ఎల్లోయిష్ అయిపోయింది. ఇది నేనైతే ఇంక యూస్ చేయను దేనికి కూడా. మళ్ళీ ఏవైనా పూజలు చేస్తే తప్ప ఇంక ఈ పీట వాడను. ఇంకా మొత్తం ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం పసుపుతో అలికేసుకున్నాను. ఇంకా మొత్తం అలికేసుకున్న తర్వాత నేను దీనికి బియ్యం పిండితో పద్మ ముగ్గు కూడా వేసుకున్నాను అనమాట. ఇక పద్మ ముగ్గు వేసుకొని పసుపులు రాసి బొట్లు కూడా పెట్టేశాను. ఇంకేదైతే నేను 1 అవర్ వరకు నానబెట్టాలనుకున్న ఏదైతే మన ప్రమిదల పిండి అయితే ఉందో అది తీసుకొని నేను ఉండలు చుట్టేసుకున్నాను. 7 ఉండల వరకు చుట్టుకున్నాను. ఇంకొంచెం మిగిలితే అది నేను దేవుడికి నైవేద్యం పెడదామని చెప్పి సైడ్కి పెట్టుకున్నాను. ఈవినింగ్ నేను దీపాలు పెట్టుకుంటాను కదా, మళ్ళీ ఆ దీపాలు పెట్టుకోవడం కోసం కొంచెం చలివిడిలా పక్కన పెట్టుకున్నాను ప్రసాదం పెడదామని. ఇంకా వరిపిండి కొంచెం అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా గ్లాస్ తీసుకొని, ఆబ్వియస్లీ మీరు 2 వీక్స్ చూసారు ప్రాసెస్ ఎలా ఉంటుందో, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఈ 2 వీక్స్ కన్నా నాకు ఈ వీక్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే చాలా బాగా కుదిరాయి ప్రమిదలు. ఎందుకు ఏంటి అన్నది కూడా నాకు తెలీదు. ఫస్ట్ వీక్ బాగా కుదిరింది. అంటే ఫస్ట్ వీక్ ఏంటంటే నేను ఫస్ట్ టైం చేయడం యూట్యూబ్లో చూసిన తర్వాత నేను ప్రాక్టీస్గా ఫస్ట్ టైం నేను అలా చేశాను. వెంటనే నాకు కుదిరింది. మరి సెకండ్ టైం ఎందుకు రాలేదంటే బెల్లం చెడిపోవడం వల్ల రాలేదేమో అనుకున్నాను. బట్ ఈ వీక్ అయితే మాత్రం నాకు చాలా బాగా కుదిరింది అనిపించింది. మీరే చూడండి అసలు ప్రతి ప్రమిద ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కొంచెం కొంచెం ఉంటుంది, ఉండలు ఒక్కొక్కటి చిన్నది రావడం ఒక్కొక్కటి పెద్దది రావడం వల్ల మనకి కొంచెం ఉంటుందేమో కానీ, బట్ చాలా బాగా కుదిరింది అనిపించింది నాకు. ఇలా మనం 7 ప్రమిదల్ని చేసేసుకున్నాము. ఇంక ఇదైతే నేను డెకరేట్ చేసుకున్నాను బిఫోర్ నైట్. నాకు ఈ డెకరేషన్కే 2 అవర్స్ పట్టింది. అంటే నేను చాలా ఇంకా ఈరోజు ఏకాదశి అవడం వల్ల నేను తులసి మొక్కని ఉసిరి మొక్కను కూడా అటు ఇటు సైడ్ పెట్టుకున్నాను, ఇక్కడ దీపం పెట్టేద్దామని చెప్పి. ఇంకా సపరేట్గా బాల్కనీలో అయితే నేను దీపం పెట్టట్లేదు, దేవుడి దగ్గరే ఆ తులసిని ఉసిరిని కూడా పెట్టాను. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని మొత్తం ఆయనకి లక్ష్ములకి బొట్టులు పెట్టేశాను.
ప్రమిదలు కూడా తీసుకొని వాటికి గోవిందనామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాలు లాస్ట్ వీక్ ఏంటంటే నేను వేలితో పెట్టాను. నేను చెప్పాను కదా ప్రమిదలు బాలేవు, అందుకనే నేను హ్యాండ్‌తో పెట్టాను. బట్ ఈ ప్రమిదలు బాగున్నాయి కాబట్టి నాకు కుదిరింది వాటితో పెట్టడానికి, ఇయర్‌బడ్‌తో పెట్టడానికి. నేను అలా కుట్లు కూడా పెట్టేసుకున్నాను. చూడండి ఎలా పెట్టుకున్నాను. ఇక నేను ప్రమిదల పైన కూడా బొట్లు పెట్టేశాను పసుపు రాసి. ఇప్పుడు పసుపు వినాయకుడిని చేస్తున్నాను తమలపాకు మీద. పసుపు వినాయకుడిని చేసి బొట్టు పెట్టి ఇంకా అలానే అక్షింతలు కూడా వేస్తున్నాను. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టేటప్పుడు అలా అక్షింతలు కూడా వేసుకొని పెట్టడం కరెక్ట్ అని చెప్పి నాకు ఎవరో చెప్పారు. అందుకనే నేను అలా పెట్టాను. ఇంకా మనం ఏదైతే పీటను మనం అలంకరించుకోవడానికి ఆ పీట పెట్టేసి ఈ రెడ్ జాకెట్ ముక్క అయితే నేను ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఇదే వేశాను. థర్డ్ వీక్ కూడా నేను ఇదే వేస్తున్నాను. అండ్ 7 వారాలు కూడా నేను ఇదే జాకెట్ ముక్క వేస్తాను. పూజ అయిపోయిన తర్వాత నేను ఆ జాకెట్ ముక్కని నార్మల్ వాటర్‌తో కడుగుతున్నాను నేను. అంటే జస్ట్ అలాగా పసుపు బొట్లు అవి పెడుతున్నాను కదా! నార్మల్‌గా జస్ట్ పులుముకొని ఎండలో వేసేస్తున్నాను. అది ఆరిన తర్వాత సైడ్‌కి పూజ గదిలోనే పెట్టేసుకుంటున్నాను. ఇలా వ్రతం చేసినప్పుడు మళ్ళీ అది తీసి పెడుతున్నాను. అంతే అండి. ప్రతి వారం జాకెట్ ముక్క పెట్టాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. లేదు అదే ముక్కని కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇంకా నేనైతే తులసి మాలను తీసుకున్నాను. తులసి మాలను తీసుకొని ఆయనకి స్వామివారికి పెట్టి ఇంకా పువ్వులు అన్నీ అలంకరిద్దామా. స్వామివారి అలంకరణ అయిపోయిన తర్వాత నేను పసుపు వినాయకుడిని కూడా అక్కడ పెట్టేశాను. పెట్టిన తర్వాత తమలపాకులు పెట్టి ప్రమిదలు పెట్టడం కోసం వాటి మీద తమలపాకుల మీద కూడా పసుపు బొట్లు పెట్టేశాను. ఇంకా పక్కన ఏదైతే తులసమ్మ ఉందో తులసమ్మకు కూడా కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి ఇంకా తులసి మొక్కకు కూడా నేను పసుపు బొట్లు పెట్టేశాను. ఇంక ఇప్పుడు తమలపాకుల మీద ప్రమిదలు పెట్టేశాను. పసుపు వినాయకుడిని చేశాం కదా! తాంబూలం కింద అక్కడ పెట్టేశాను. శ్రీవారికి ఒక తాంబూలం పెట్టాను. పెట్టి నేను మీకు చెప్పలేదు కదా ప్రసాదాలు ఏదైతే చేశానో వడపప్పు, బెల్లం పెట్టాను. ఇంకా పానకం చేశాను. అంతేనండి. ఇంకా చిమ్మిడైతే నేను ఎవ్రీ వీక్ చేస్తాను కాబట్టి ఈ వీక్ నేనైతే చేయలేదు. బయట తెప్పించాను చెప్పాను కదా! నా దగ్గర ప్రెజెంట్ అయితే అంత టైం లేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను బయట స్వీట్ షాప్‌లోనే చిమ్మిడి ఒక్కటే ఎందుకు తీసుకోవడం అని చెప్పి చిమ్మిడి ఉండలతో కలిపి నేను నువ్వుల అరిసెలు కూడా తెప్పించాను. అవి కూడా పెడదామని చెప్పి. తర్వాత ఆరెంజెస్ పెట్టాను. ఇంకా నల్ల ద్రాక్ష ఏస్తే మస్ట్ అండ్ షుడ్ కాబట్టి నల్ల ద్రాక్షను కూడా నేను పెట్టాను. ఇంకా ఏకాదశి కదా ఈరోజు. అందులోనూ నాది 3వ వారం ముచ్చటగా. అందుకనే నేను 361 ఒత్తు వెలిగిద్దామని చెప్పి దేవుడి మూల అందులోనూ తులసి ఉంది ఒక పక్క, ఉసిరి కూడా ఉంది కదా ఒక పక్క అని చెప్పి ఇంకింతకు మించి మంచిదేముంది 361 ఒత్తు వెలిగించడానికి అని చెప్పి నేను అక్కడ నేను ఏదైతే వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నానో అక్కడే పసుపుతో అలికేసి నేను ఒక చిన్న బొట్లు పెట్టేసి ప్రమిద పెట్టి 361 ఒత్తు నెయ్యిలో వెలిగిస్తున్నాను. నేను పువ్వు పెట్టుకున్నాను. అటు ఇటు వచ్చేసి ధూపాలు ఇంకా అగరబత్తి తీసుకొని 361 వెలుగు కూడా వెలిగించేసుకున్నాను నేను.
హారతిచ్చి కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను. ఇంకా ధూపం కూడా అలా ఇచ్చేసుకున్నాను. సప్త శనివారాల్లో నా మూడో శనివారం అయితే ఇలా కంప్లీట్ అయిందండి. నేను ఎప్పుడు చేసినా కూడా చాలా సింపుల్‌గానే చేస్తాను. చాలామంది కలశాలు పెడతారు, తర్వాత ఏమేమో చేస్తారు. నేను నా ఫ్యామిలీలో ఎలా అయితే చేస్తామో నేను అలానే చేసుకున్నాను సింపుల్‌గా. ఎక్కువ ఆర్భాటాలు పోవట్లేదు. పూజ అంటేనే కలిగిన దాంతో చేసుకోవాలి. నాకు ఇంతే కలిగింది. నేను ఇంతే చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నా పూజ కింద కామెంట్స్ చేయండి. నమో వెంకటేశాయ. హర హర మహాదేవ శంభో శంకర. థాంక్స్ ఫర్ వాచింగ్.